హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. కోంపల్లి హైదరాబాద్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కోంపల్లి కూడా ఒకటి. ఇది వచ్చేసి మన కోంపల్లి హైవే. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇది నిజామాబాద్ హైవే అని కూడా అంటారు అన్నమాట. ఇప్పుడు మనకు సుచిత్ర నుంచి ఒక కొత్తగా ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ అవుతుంది, సుచిత్ర సర్కిల్ నుంచి. మళ్ళీ ఆ తర్వాత ఇటు గుండ్లపోచంపల్లి వరకు కూడా, అంటే ఇటు ఓఆర్ఆర్ కూడా చాలా నియర్ బై ఉండే ప్లేస్ మన కోంపల్లి. ఎగ్జిట్ నెంబర్ 5 వచ్చేసి మీకు దొండిగల్ వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 6 ఇక్కడ కోంపల్లి దగ్గర కండ్లకోయ దగ్గర మనకి ఎగ్జిట్ నెంబర్ 6 వస్తుంది అనమాట. ఈ కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు సినీ ప్లానెట్ అండి, ఇటు చూస్తున్నారు కదా. ఈ సినీ ప్లానెట్ ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ ఉండే విధంగా ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చాము. ప్రజెంట్ అయితే మనం ఒకసారి సైట్ దగ్గరికి వెళ్దాం. ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, విల్లా కాస్ట్ ఏంటి. ఇదైతే ఆల్రెడీ ఫేజ్ 1లో వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేశారండి. ఇప్పుడు ఫేజ్ 2లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పుట్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఒకసారి సైట్లో మీకు చూపెడతాను ఏ విధంగా ఉంటుంది అంటే చూద్దాం. మోడల్ విల్లా కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం పదండి. ప్రజెంట్ మీకు ఏదైతే మెయిన్ రోడ్ మీద కనెక్టివిటీ చెప్పానో అక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 3 to 5 minutes డ్రైవ్లోనే ఉంటుంది. చాలా నియర్ బై, హైవేకి నియర్ బై ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఫేజ్ 1 టోటల్ విల్లాస్ కంప్లీట్ అయిపోయి చూస్తున్నారు కదా. అటువైపు కూడా టోటల్ విల్లాస్, అటువైపు కూడా చూడండి మొత్తం విల్లాస్. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా చాలా పెద్దగా మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇచ్చారు. ఇటువైపు కూడా టోటల్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట. మొత్తం విల్లాస్ కూడా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ఫేజ్ 2లో మనకి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, మంచి పార్క్స్, అమ్యూనిటీస్, పెద్ద క్లబ్ హౌస్ కూడా వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఫేజ్ 2 వర్క్లు ఏ విధంగా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన సైజెస్ ఏముంటాయి, వాటికి సంబంధించిన డిజైన్స్ అండ్ ఒకటి మోడల్ విల్లా కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇన్సైడ్ చూద్దాం పద. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఫేజ్ 2 చెప్పానో అది వచ్చేసి మీకు వెనకాల మొత్తం ఫేజ్ 1 అనమాట. ఆల్రెడీ ఇక్కడ స్టే కూడా చేస్తున్నారు ఫేజ్ 1లో కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఫేజ్ 2లో కనుక చూసుకున్నట్టే సైజెస్ కనుక ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 185 square yards నుంచి 300+ square yards వరకు కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఎఫ్టీస్ కనుక చూసుకున్నట్టయితే 3,800 నుంచి 5,200 ఎస్ఎఫ్టీ వరకు కూడా మనకి ఎస్ఎఫ్టీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ప్రజెంట్ ఒకటి కన్స్ట్రక్టెడ్ విల్లా ఉంది, ఆ విల్లా కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటో. ఇది చూస్తున్నారు కదా, మిగతా విల్లాస్ కూడా పుట్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. లిమిటెడ్ విల్లాస్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలా ప్రీమియంగా ఆల్మోస్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్లో విల్లాలు కట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కంప్లీట్గా రెడ్ బ్రిక్ తోటి మనకు విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విల్లా ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందుకు ఫేజ్ 1లో కూడా చూసారు కదా ఎలివేషన్ ఏ విధంగా ఉందో, సేమ్ అలాంటి ఎలివేషన్ తోటి మనకు ఫేజ్ 2లో కూడా కొంచెం లగ్జరీగా బిగ్ సైజ్ విల్లాస్ కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నార్మల్గా ఈ విల్లా ఇన్సైడ్ అయితే వెళ్దాం ఏ విధంగా ఉందో ఒకసారి చూపెడతాను. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ అవన్నీ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. కింద కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా హాలు, ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చే విధంగా ఈ విధంగా మనకు కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్ యార్డ్ ఏరియా, ఇటు వాష్ ఏరియా కింద ఇటువైపు యూజ్ చేసుకునేట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ కింద గ్రౌండ్లో చూసుకున్నట్టయితే బెడ్రూమ్ కూడా ఈ విధంగా ఇస్తున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇలా కనుక చూసుకున్నట్టయితే మనకు 4 BHK విత్ హోమ్ థియేటర్. ఇక్కడ వచ్చేసి మీకు హాల్ నుంచి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా, వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు లివింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మినీ హాల్ వస్తుంది. ఇక్కడ ఇంకా పెద్దగా హాల్ టైప్లో మనము లివింగ్ ఏరియా లేదు అని అంటే బెడ్రూమ్గానైనా ఏ విధంగానైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకు స్టెయిర్ కేస్ నుంచి ఈ ఏరియాలో ఇక్కడ వరకు అయితే మనకు మొత్తం లిఫ్ట్ ప్రొవిజన్ అయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఇంటీరియర్ అయిన తర్వాత మాత్రం విల్లా చాలా నీట్గా కనబడే విధంగా ఉంటుంది మనకు విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి. కింద అయితే మీరు ఇంతకుముందుగా చూపెట్టినట్టుగా ఈ విధంగా ఉంటుంది. పైన వచ్చేసి ఇక్కడ హాల్ లాగానైనా లేదు పూజా రూమ్గానైనా ఇటువైపు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇటు కనుక చూసుకున్నట్టయితే పైన వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం వచ్చేసి మనం పూజా రూమ్ అయితే ఇటువైపు పూజా రూమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసి మనకు బాల్కనీ ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము, చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే ఇంకో బెడ్రూమ్ అయితే ఇటువైపు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటు చూస్తున్నారు కదా, ఇటువైపు అయితే ఇంకో బెడ్రూము అండ్ విత్ అటాచ్డ్ వాష్రూము. ఈ విధంగా మనకు కబోర్డ్స్ అవన్నీ చేయించుకోవడానికి ఓపెన్ స్పేస్ అనేది పెడుతున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి చిన్న బాల్కనీ లాగా కూడా మనకి ఇస్తున్నారు. అన్ని విల్లాలు కూడా ఆల్మోస్ట్ ఇదే మోడల్ ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ విధంగా మనకు విల్లాస్ అయితే వస్తుంటాయి. మనకు మంచి ఎలివేషన్ అండి. అండ్
అంతేకాకుండా కంప్లీట్గా రెడ్ బ్రిక్ తోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. XXX విల్లాసు మనకు 185 స్క్వేర్ యార్డ్స్ 3800 SFT నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకు 5200 SFT వరకు కూడా మనకి ఇందులో విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ చూడొచ్చు మనకు కోంపల్లి ఏరియాలో నియర్ బై కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ విల్లా కమ్యూనిటీస్ లేవు. ఇది అయితే చాలా నియర్ బై, మన కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి కనుక చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా చాలా నియర్ బై. ప్రజెంట్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఫేజ్ 1 కూడా చూసారు, అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్గా ఫేజ్ 2 ఆల్మోస్ట్ విల్లాస్ ఒక 1.5-2 ఇయర్స్ లోపు అయితే మొత్తం అయితే విల్లాస్ కమ్యూనిటీ అయితే మొత్తం కంప్లీట్గా ఇచ్చేస్తారు. XXX విల్లాస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ చేస్తారు, ఫస్ట్ ఫ్లోర్ చేశారు. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు లిఫ్ట్ ప్రొవిజను ఈ విధంగా వస్తుంది. ఈ మధ్యలో వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది, చుట్టూ స్టెయిర్ కేస్ వస్తాయన్నమాట. ఇక్కడ హోమ్ థియేటర్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదైతే హాల్ లాగా ఏదైనా వాడుకోవచ్చు. ఇటు వచ్చేసి హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా, ఇటు కబోర్డ్స్ ఇవన్నీ వచ్చే విధంగా, ఇటు చూసుకునే విధంగా మనకి ఇక్కడ హోమ్ థియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బాల్కనీ ఇటువైపు కూడా మనకి ఇక్కడ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అది మీకు ఫేజ్ 1 విల్లాస్ కూడా కనిపిస్తున్నాయి కదండి. ఈ విధంగా ఫేజ్ 1 ఫేజ్ 2 కలిసే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో వచ్చేసి క్లబ్ హౌస్ వస్తుంది. అది చూస్తున్నారు కదా, అది క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అన్నమాట. మనకు కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. పెద్ద బాల్కనీ అనేది కూడా మనకి బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఓపెన్ స్పేసు. ఆ తర్వాత మనం టెర్రస్ పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకు స్టెయిర్ కేస్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూస్తున్నారు కదా, ఇంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు అయితే ఇస్తున్నారు. బయట రేట్ కంపేర్ చేసుకున్నట్టయితే బెస్ట్ బడ్జెట్లో మనకి కమ్యూనిటీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ విల్లా వర్క్ స్టేటస్ కూడా చూడొచ్చు, ఈ విధంగా ఉంటుందన్నమాట. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే టోటల్ విల్లా కనుక చూసుకున్నట్టయితే ఇది 4 BHK విత్ హోమ్ థియేటర్ ఉండే విధంగా ఈ విల్లా అయితే ఉంటుందన్నమాట. మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఒక హాలు, కిచెను, బెడ్రూము, ఇంకొకటి వచ్చేసి లివింగ్ ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే మీకు పూజా రూమ్ ఉంటుంది అండ్ 2 బెడ్రూమ్స్ తోటి ఇచ్చారు. మన పైన కనుక చూసుకున్నట్టయితే ఒక బెడ్రూము, ఒక హాలు అండ్ ఇటువైపు మనకు ఒకటి హోమ్ థియేటర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, ఆల్రెడీ ఫేజ్ 1లో కంప్లీట్ అయిన మొత్తం ప్రాజెక్టు. ఇది వచ్చేసి ఇప్పుడు ఫేజ్ 2లో మనకు ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు కోంపల్లి ఏరియాలో. ఆ ప్రైజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటి కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు బెస్ట్ ప్రైస్ ఆప్షన్ అయితే మీకు చెప్తారండి. ఇలాంటి మంచి మంచి విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.